ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొందరగా రావాలి. అంతోని నాగేశ్వరరావు గారు, జనరల్ సెక్రటరీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ కవీంద్ర గారికి, మరియు ఎంవీరావు గారు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ మోడపల్లి రమేష్ గారు, బ్రాంచ్ సెక్రటరీ ఏఐటీసీ. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. గారిని కోరుతున్నాము. అలాగే అంతోని నాగేశ్వరరావు గారు మరియు జెండా విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత శిలాఫలకాన్ని ఆవిష్కరించవలసిందిగా కూడా కోరుతున్నాము. శిలాఫలకాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్య గట్టిగా నీకు కావాలంటే అంబేద్కర్ విగ్రహానికి కోరుతున్నాము అందరూ కూడా. ఓకే సార్, చూడండి. ఓకే అర్పించాల్సిందే కోరుతున్నాము. వైద్యులందరూ కూడా గృహాలను అర్పించాల్సిందే కోరుతున్నాము. అందరూ కూడా కొంచెం పక్కా జరిగితే ప్రపంచ మేధావి, సంఘ సంస్కర్త, ప్రపంచంలో ఎవరు రాయలేని భారత రాజ్యాంగాన్ని మరి మనకు అందించి ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనము జిఎం గారి చేతుల మీదకి వెళ్ళి ఆవిష్కరణ చేసుకుంటున్నామంటే మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా జిఎం గారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి జిఎం గారి కవీంద్ర గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఉన్నాయి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, ఒకటి చౌరస్తాలో, ఒకటి ఇక్కడ జిఎం ఆఫీస్లో, ఒకటేమో మన స్టేడియంలో, అది అంబేద్కర్ గారి స్టేడియం పేరు. మరి చాలా సంతోషం. భూపాలపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక వారం సరిపోదు, ఒక సంవత్సరం సరిపోదు, అంత పెద్ద మేధావి. ఈరోజు ఈ బొగ్గు గనులు కూడా నడుస్తున్నాయి అంటే ఈనాటి బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు వచ్చిన ముఖ్య అతిథి అంతోని నాగేశ్వరరావు గారు, జనరల్ సెక్రటరీ ఎస్సీ అసోసియేషన్ కవీంద్ర గారు, అలాగే చంద్రశేఖర్ లైజన్ ఆఫీసర్ గారు, రమేష్ లైజన్ ఆఫీసర్ గారు, వెంకటేశ్వర గారు, చక్రపాణి గారు, మరి ఇక్కడికి వచ్చిన అధికారులు, జిఎం ఆఫీస్ సిబ్బంది, ఎస్సీ ఎస్టీ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఎందుకంటే మన భూపాలపల్లి జిఎం ఆఫీస్లో అంబేద్కర్ విగ్రహం పెట్టుకొని మనం ఆవిష్కరించుకోవడము శుభసూచకము. నేను వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ నాయకులు కలిసి అంబేద్కర్ విగ్రహం పెడదామని చెప్పగానే అప్పటికే అప్రూవల్స్ వచ్చినాయి. సో లొకేషన్ డిసైడ్ కాలేదు. ఈ లొకేషన్ అయితే బాగుంటుంది అని చెప్పగానే నేను అప్రూవల్ ఇచ్చాను. సో దీనిలో మా సివిల్ స్టాఫ్ ఎవరైతే ఆఫీసర్స్ స్టాఫ్ ఉన్నారో తొందరగా కంప్లీట్ చేశారు. సో అది 26 తారీఖు అని చెప్పగానే ఇమ్మీడియట్గా అన్ని అరేంజ్మెంట్ చేశారు. సో దీనికి
ఈ విగ్రహదాత ఎవరైతే ఉన్నారో మిస్టర్ వరప్రసాద్ గారు, అతనికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి విగ్రహదాతలు ముందుకు వచ్చినప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ఆ విగ్రహదాత వరప్రసాద్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంబేద్కర్ గారు కొందరు వాడే కాదు, ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తే కాదు. అంబేద్కర్ అందరి వాడు, ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత. సో అతన్ని రాసిన రాజ్యాంగం వల్లనే మనం ఇప్పుడు ప్రశాంతంగా భారతదేశంలో మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము. సో మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా అంబేద్కర్ గారు చలవే. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు వచ్చినప్పుడే పురోగతి అవుతుందని చెప్పి రాజ్యాంగంలో రాయడం వల్లనే అది మనం ఈ తెలంగాణ సాధించుకున్నాము. సో తెలంగాణ సాధించుకోవడం వల్ల మనము గణనీయంగా వృద్ధి చెందుతున్నాము. అలాగే మన సింగరేణి కూడా ఒకప్పుడు 50 మిలియన్ టన్స్ ఉన్న ప్రొడక్షన్ కూడా మనం 70 మిలియన్ టన్స్ కూడా చేరుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా మనం 72 మిలియన్ టన్స్ అనేది పెట్టుకున్నాము. ఇక్కడ మన దగ్గర గోదావరి వ్యాలీ కోల్ఫీల్డ్స్లో 72 కాకుండా మనం అవుట్ సైడ్ గోదావరి వ్యాలీ కూడా మనము 9 ఈ మధ్యనే స్టార్ట్ చేసుకున్నాము. సో అక్కడ కూడా ఒక 10 మిలియన్ టన్నులు మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఓవరాల్గా 82 మిలియన్ టన్స్ మనం మీరందరి సహకారంతో సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కంపెనీకి తోడ్పడుతున్నారు. కంపెనీ ఉన్నప్పుడే మనం అందరం ఉంటాము. అది అందరూ కూడా మన అసోసియేషన్ నాయకులు కూడా ప్రతి మీటింగ్లలో చెప్పడం అనేది జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షణతో పనిచేసి ఈ 82 మిలియన్ టన్నులు ఏదైతే ఉందో అందరూ సాధించాలి. అలాగే నాకు ఈ విగ్రహావిష్కరణకు ఆంతం నాగేశ్వరరావు గారితో పాటుగా నాకు అవకాశం ఇచ్చినందుకు నేను మీ అసోసియేషన్కు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. విగ్రహం కనిపిస్తుంది. ఓకే సార్. అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా మీరు ఇంతకుముందు అన్నట్టు ఎక్కడెక్కడి నుంచో మీరు వచ్చిన వారందరికీ, అదేవిధంగా కొత్త నుంచి వచ్చిన మా జిల్లా మేయర్ గారి కార్యాలయంలో విగ్రహాన్ని నిర్మించాలని తలపెట్టినప్పుడు మాకు సహాయ సహకారం ఇచ్చిన పూర్తి సహాయ సహకారం ఇచ్చిన గౌరవనీయ భూపాలపల్లి నేనపు జిల్లా మేయర్ గారికి మా అసోసియేషన్ తరఫున చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నట్ల అది మా